నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ వర్మ వ్యూహం చిత్రంకై గాను ఫైబర్ నెట్ కి సంబంధించిన డబ్బులు వర్మకి ఇవ్వడం ఏంటి అసలు? అంటే ప్రజల సొమ్ముతో వీళ్ళు చిత్రాలు నిర్మించుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడం ఎలా చూడాలి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లీలా విన్యాసాలన్నీ ఒక్కోటొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఉమ్, దాంట్లో ఇప్పుడు ఈయనకు సంబంధించినంత వరకు మన ఏమంటారు అతన్ని ఆర్జీవి. ఆర్జీవి అతని సినిమా చిత్రాన్ని వ్యూసుల ప్రకారం డబ్బులు ఇస్తామని చెప్పిన ఒప్పందంతో తీసుకోవడం కూడా జరిగింది. అవును 1863 మంది మాత్రమే చూశారు. అవును. మరి దానికి ఎంత చెల్లించారు? 2 కోట్ల చిల్లర మొత్తం ఏదన్నా 2,15,00,000. లక్షల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది. ఈ రోజు దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఉమ్, ఆ వివరాలతో కూడిన అన్ని కూడా అతను ఎవరైతే జీవీ రెడ్డి గారు, ఇక్కడ ముందు హ్యాట్సప్ చెప్పాలి జీవీ రెడ్డి గారికి. ఉమ్, ఎందుకంటే అతనిలో చిత్తశుద్ధి నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని ఎన్నుకున్నాడు, సమర్థుడిని ఎన్నుకున్నాడు, ప్రతిభావంతుని కూడా ఎన్నుకున్నాడు, అందుట్లో అనుమానమే లేదు. ఉమ్, ఇందులో జరిగిన అక్రమాలు అన్యాయాలన్నీ కూడా మొట్టమొదటి ప్రారంభించినప్పుడు 108 మందితో ప్రారంభించారు ఉమ్, ఫైబర్ నెట్ అనేది. ఉమ్, లాభాలతో వెళ్ళింది. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. ఉమ్, మరి ఈ రోజు మరి దానికి రేట్లు పెంచారు. ఉమ్, 10 లక్షల నుంచి 5 లక్షలు కుదించుకుపోయింది. ఉమ్, అక్కడ తగ్గింది. మరి నష్టం చూపించారు. రేట్లేమో అధికంగా ఉమ్, వసూలు చేశారు వాళ్ళ దగ్గర. ఈరోజు నష్టాల్లో చూపించారు. ఉమ్, 1330 చిల్లర మంది మళ్ళీ దాంట్లో ఉద్యోగస్తులను చేర్చుకున్నారు ఉమ్, నిబంధనలకు విరుద్ధంగా. ఉమ్, మరి ఈ పరిస్థితుల్లో దానికి సంబంధించిన విషయాలన్నీ బయటికి తీసుకురావడం కోసం ఆ వ్యక్తిని నియమించారు. నిస్సందేహంగా జీవీ రెడ్డి గారు దానికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకుషంగా తెలిసిన, ముఖ్యంగా అతను న్యాయవాది, ఉమ్, అలాగే ఆడిటర్ కూడా. ఉమ్, ఇది కూడా గమనించుకోవాల్సిన విషయం. రెండూ మిళితమైన వ్యక్తి, ఉమ్, సమర్థుడు. కాబట్టి ఇన్ని విషయాలను తీసుకురావడమే కాకుండా ఈరోజు చాలా త్వరగా ఆలస్యం చేయకుండా ఉమ్, రాంగోపాల్ వర్మకి తాకీదులు కూడా పంపించాడు. ఉమ్, వడ్డీతో సహా చెల్లించండి అని చెప్పని నాగేశ్వరరావు గారు అనే న్యాయవాది చేత చాలా స్పష్టంగా పంపించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దాంట్లో జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఏది కూడా అతను ఉపేక్షించే పరిస్థితిలో లేడు. ఉమ్, ఎంత ఎంత నష్టం జరిగింది. తర్వాత అతను జిల్లాల వారీగా పర్యటనలో కూడా ఉన్నాడు. మీరు గమనించుకోవాల్సిన అంశం. ఉమ్, వాళ్ళంటే కొంతమందే వస్తారు. ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వస్తారు కదా, సాధక బాధలు అన్నీ చెప్పుకుంటారు. అవును. ఒంగోలు అయిపోయింది, ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగింది. ఇవన్నీ అంశాలన్నీ కనుక మనం చూసుకుంటా వస్తూ ఉంటే ఎంత చిత్తశుద్ధిగా జిల్లాల వారికి వెళ్ళి అన్ని దాంట్లో జరిగిన అవకతవకలన్నీ బయటికి తీసుకొచ్చి ఉమ్, వాళ్ళందరికీ వివరించేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం సమాధానం చెబుతారు, వాళ్ళు ఏం ఇబ్బందులు పడ్డారు, ఉమ్, ఇవన్నీ కూడా చూసుకొని క్రోడీకరించుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చేసి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఎలా ముందుకు వెళ్ళాలనే విధంలో ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నాడు. గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. ఉమ్, అట్లానే ఇప్పుడు జరిగినటువంటి ఈ వ్యూహం సినిమాకి సంబంధించి ఉమ్, ఎంత ఒప్పందం చేసుకున్నారు, ఎంత చెల్లించారు, దానికి ఎవరెవరు బాధ్యులు, ఆనాటి అధికారులు ఎవరు, దాన్ని పురమాయించింది ఎవరు, అన్ని విషయాలు కూడా బయటికి తీసుకొస్తాడనైతే 5గురిని ఉమ్. ఇప్పుడు దాంట్లో భాగస్వాములు చేశాడు. కాబట్టి విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే. అంటే ఫైబర్ నెట్ కేసులోనే అవకతవకలు జరిగాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించింది అప్పటి ప్రభుత్వం. కానీ అప్పటి ప్రభుత్వమే వాట్సాప్ చాటింగ్ లో ఉద్యోగాలు ఇచ్చి, అంటే శాంతి సిస్టర్స్ ని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి వారి ద్వారా ఇదంతా నడిపించినట్టు మనకు తెలుస్తుంది. ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని విజయసాయి రెడ్డి ఏంటి డ్రామా అసలు? ఇప్పుడు శాంతి అనే మహిళతోటి అతను విశాఖపట్నంలో జరిగినటువంటి భూదందా అంతా మనకు తెలుసు. అవును. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఆమె ద్వారా కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించుకొని ఉమ్, అతను ఎంత భూదందా చేశాడో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఉమ్, అసలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మానస ట్రస్ట్ కింద ఉన్నటువంటి భూముల్ని కూడా ఉమ్, కొట్టేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఉమ్, సరే, ఆ దేవుడు న్యాయస్థానం కాపాడిని దాంట్లో, లేకపోతే ఈ పాటికి వాళ్ళు చేయాల్సినవి చేసేవాళ్ళు. ఉమ్, ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళే, ఇప్పుడు ఎవరైతే శాంతి అనే మహిళ గురించి చెప్పానో నేను, ఉమ్, ఆమెకు సంబంధించిన తోబుట్టువులే వాళ్ళిద్దరు కూడా. ఉమ్. ఒకళ్ళు ప్రియాంక, రెండో వాళ్ళు ఇందిరా ప్రియదర్శిని. ఆ, ఇందిరా ప్రియదర్శిని ద్వారానే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే అభియోగం మోపాలనుకున్నారో ఉమ్, ఆ పత్రాల రూపురేఖలన్నీ మార్చేసి వీళ్ళు వేరే సృష్టించేసి దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేసింది ఇందిరా ప్రియదర్శిని అనే విషయం ఇప్పుడు మనకి అర్థమైపోతా ఉంది. అవును. అంటే ఒక ముందస్తు ప్రణాళికతోటే
ఉమ్, వాళ్ళు ఇలాంటి వాళ్ళు నియమించుకుంటూ ఇలా చేశారని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. ఉమ్, కాబట్టి ఈ విషయంలో కూడా విజయసాయిరెడ్డి ప్రమేయం కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఎంతో మందికి కనీసం వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నాం అనే నియమ నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవడమే కాకుండా ఉమ్, ఆ ప్రమాణాలు కూడా పాటించలేదు వాళ్ళు. ఉమ్, అలా తీసుకున్న వాళ్ళందరి వివరాలన్నీ ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఉమ్, వాళ్ళను కూడా తొలగించే కార్యక్రమం చేపడతాడు. దీనికి బాధ్యులైనటువంటి అధికారులు, సహకరించిన వాళ్ళు, విజయసాయిరెడ్డి గారితో సహా ఎవరెవరు దీనికి వాళ్ళు ప్రేరేపితం చేశారో, ఎవరు ప్రోత్సహించారో వాళ్ళందరి ఉమ్. విషయాలు కూడా జీవీ రెడ్డి గారు బయటికి తీసుకొస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆల్రెడీ వీళ్ళు ఎందుకు అంటే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదు? ఒక వాట్సాప్ లో ఉద్యోగం ఇచ్చేశారు అంటే ఏదో తప్పు చేపిస్తున్నారు, ఏదో ఒక రోజు దొరికితే మన జీవితాలు నాశనం అయిపోతాయని ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటాడు, ఉమ్, 100 సంవత్సరాలు విజయసాయిరెడ్డి గారు జీవిస్తాడు, మమ్మల్ని రక్షిస్తారు అనుకుని ఉంటారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఆశ చూపిస్తేనే కదా వచ్చి ఈ పనులన్నీ చేసింది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు న్యాయబద్ధంగా వచ్చి న్యాయం ఒకవేళ నిజంగా ఎవరన్నా ఆయన అవకాశం కలగజేశారు అనుకోండి, ఉమ్, న్యాయబద్ధంగా వెళ్ళాలి కదా. న్యాయబద్ధంగా వెళ్లకుండా వాళ్ళు అక్రమ మార్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఉమ్, సంబంధం లేని అంశాన్ని ముడిపెట్టేసి పత్రాలు సృష్టించేసి ఆయన్ని ఏదైతే ఇబ్బంది పెట్టి ఆయన మీద అభియోగం మోపారో దాన్ని సహకరించినప్పుడే వాళ్ళ గురించి ఇంకా మీరు జాలిపడాల్సిన అవసరం లేదు. ఉమ్, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో ప్రలోభాలకు లొంగారు వాళ్ళు. ఉమ్, అది ధనమా లేకపోతే వేరే కార్యక్రమాలు ఏంటా అనేది, ఎందుకంటే ఆ పైన అక్కయ్య ఉంది కదా, ఉమ్, అక్కయ్యని ఏ విధంగా చూసుకుంటున్నాడో తెలుసు కాబట్టి, ఆర్థికంగా ఏ విధంగా సహాయపడుతున్నాడో తెలుసు కాబట్టి అలాంటి సహాయ సహకారం ఎవరికి కూడా అందించుండొచ్చు. ఉమ్, కాబట్టి వాళ్ళు అట్లా పనిచేశారు. అట్లా చేస్తే చాలా మందిని వాళ్ళ అంటే వాళ్ళ ఆశలకు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాలకు కావచ్చు, ఉమ్. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అయి ఉంటాయి కాబట్టి కదా ఇట్లా చేసింది. కాబట్టి వాళ్ళ మీద జాడిపడాల్సిన అవసరం లేదు. అంటే ఏ కేసు కదిలించినా గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఏ కేసు కదిలించినా అన్నిట్లోనే ఏటుగా ఉంటున్న విజయసాయిరెడ్డి ఎప్పటికి అరెస్ట్ అవుతాడు? ఎప్పటికి ఆయన అదుపులో తీసుకుంటారో నాకైతే తెలియదు. కానీ ఉమ్, ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు జరిగిన అవకతవకలన్నింటినీ అదుపులో తీసుకుంటే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి, మోడీ గారికి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కారాగారాలు సరిపోవట్లేదు, ఉమ్, వీళ్ళని అదుపులో తీసుకోవడం కోసం, వీళ్ళని అట్టిపెట్టడం కోసం దయచేసి అండమాన్ నికోబార్లు మేము సముద్రపు అవతల ఉంటుంది ఆ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు, అది మొత్తం మాకే ఇవ్వమన్న పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.